శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. చెన్నై, కంచి. ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. నేను చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. ఈ సంఘటన 2005లో నేను కుంభకోణం నుండి చెన్నైకు తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. నేను నా కుటుంబంతో సహా వేసవి సెలవుల కోసం అక్కడికి వెళ్ళాను. మా బంధువుల ఇళ్లకు వెళ్ళాము మరియు కుంభకోణంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించడం కూడా మా ప్రణాళికలో ఒక భాగం. మా తిరుగు ప్రయాణం కోసం మేము మే 24వ తేదీ ఉదయం 8 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నాము. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించడం చాలా సంతోషం కలిగించే విషయం. తమిళనాడులో ఆలయ నగరంగా పేరుగాంచిన కుంభకోణంలోని దేవాలయాలను దర్శించడం నా చిరకాల వాంఛ. మేము కుంభకోణంలోని కుంభేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం మరియు శ్రీ ఒప్పిలి అప్పన్ ఆలయాలు దర్శించాము. ఈ యాత్రలో చివరిగా కంచి మఠంను దర్శించడం మా ప్రణాళిక. మఠంలో ఉండగా నేను పొందిన అనుభూతి అనిర్వచనీయమైనది. మేము అక్కడ ఉండగా పరమాచార్య స్వామి వారి గురించి మఠం ధర్మకర్తలతో కొద్దిగా మాట్లాడాము. దాంతో నాకు వారి గురించి తెలుసుకోవాలని ఉత్సాహము మరియు ఆసక్తి కలిగి కొన్ని పుస్తకాలు తీసుకున్నాను. తిరుగు ప్రయాణంలో చదువుటకు నిశ్చయించుకున్నాను. ఆ రోజు రాత్రి నా కలలో మహాస్వామి వారు స్వప్న దర్శనమిచ్చారు. వారు నాతో నా వద్దకు రండి అని చెప్పారు. నేను మధ్యలోనే నిద్రలేచి సమయం చూస్తే ఉదయం 4 గంటలు. ఆ తరువాత నేను నిద్రపోలేదు. స్వామివారు నిద్రలో చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాను. సుమారు ఉదయం 5:30 అప్పుడు నేను నా పిల్లలను, భార్యను నిద్రలేపి సామాను సర్దుకొని తయారు అవమన్నాను. 8 గంటలకు మా తిరుగు ప్రయాణం కాబట్టి అందరం అల్పాహారం ముగించుకొని మా అమ్మ, నాన్న మరియు బంధువులందరికీ వీడ్కోలు పలికి కారులో బస్సు ప్రాంగణానికి బయలుదేరాము. కారులో కూర్చున్న తరువాత నా భార్యతో చెన్నైకి వెళ్లే ముందు కంచి వెళ్లి కామకోటి మఠాన్ని దర్శించాలని ఉంది అని చెప్పాను. మరు నిమిషంలో మా ప్రణాళిక మార్చుకొని కంచి వెళ్లాలని నిశ్చయించుకున్నాము. ఉదయం 7:30 ప్రాంతంలో టికెట్ కౌంటర్కు వచ్చి కాంచీపురం వెళ్లడానికి బస్సుల గురించి అడుగగా ఉదయం 8:30 ఉంది అని వారు చెప్పారు. మేము చెన్నైకి పోయే బస్సు టికెట్స్ రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంచీపురం బస్సు రావడంతో వెళ్లి కంచి కామకోటి పీఠంను సందర్శించాము. అక్కడకు వెళ్ళగానే నా మనస్సుకు ఏదో తెలియని పులకరింత కలిగింది. అక్కడ చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా అనిపించింది. 1 గంట సేపు అక్కడ ఉండి మేము చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యాము. మేము ఇంటికి వెళ్ళాక టీవీ చూస్తే ఒక వార్త విని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాము. మేము చెన్నై రావడానికి టికెట్స్ తీసుకున్న బస్సుకి ప్రమాదం జరిగి దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది చాలా విషాదకరమైన సంఘటన. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం హఠాత్తుగా ఎందుకు మా ప్రణాళిక మార్చుకున్నామో అని. ఆనాటి నుండి నేను మహాస్వామి వారికి లొంగిపోయాను. నా జీవితాన్ని వారి పాదపద్మముల సేవకు అంకితం చేశాను. ఈ రోజు వరకు లేవగానే నేను చేసే మొదటి పని పరమాచార్య స్వామి వారి పాదపద్మములను చూసి నమస్కరించటం. శివభక్తి మోటివేషనల్ స్పీచ్. వీక్షకులందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.